డెఫినెట్గా నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం వస్తాయి నా కళ్ళ నీళ్ళు. ఎప్పుడమ్మా ప్రభాస్ అన్న పెళ్ళి? మేము కూడా శ్యామలాదేవి గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో కన్నమ్మ, హాయ్ రోషన్, నమస్కారం. ఎలా ఉన్నావు? సూపర్. ఇప్పుడు హ్యాపీగా ఉంటావు నవ్వుతూ. మీ అందరూ ఉన్నారు కదా, అదే ఏదన్నా అయితే ఒక పక్కన యంగ్ రెబల్ స్టార్, ఒక పక్కన రెబల్ స్టార్, ఇంకొక పక్కన లేడీ రెబల్ స్టార్. నాకేమవుతుంది? ఏం కాదు, నువ్వు కృషితో బయటకు వచ్చావు కాబట్టి ఎప్పుడు అట్లాగే ఉంటావు. ఎస్ కన్నమ్మ. కన్నమ్మ, సో రెబల్ స్టార్ ప్రభాస్ గారి వారసుడుగా ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఈరోజు పాన్ ఇండియా స్టార్ అని చెప్పలేము, గ్లోబల్ స్టార్, ప్యాడ్ వరల్డ్ స్టార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది ఇది, ఈ మూమెంట్ అసలుకి? చాలా ఎంతో గర్వంగా ఉంటుంది కదా. పిల్లలు ఎంత వాళ్ళు సుమతి శతకంలో ఉన్నట్టు పిల్లలు పుట్టినప్పుడు కాదు, వాళ్ళు ప్రయోజకులు అయినప్పుడే తల్లిదండ్రులు ఆనందపడతారు. అట్లా ఆనందాన్ని మేము పంచుకున్నాం అనమాట. కృష్ణరాజు గారు, నేను, మా ఫ్యామిలీ, వాళ్ళు, ప్రభాస్ సార్ మదరుతో ఆనందం. అది అసలు తల్లిదండ్రులుగా మేము చేసుకున్న పుణ్యం. అది చూస్తున్నప్పుడు అంతా బా చాలా. ఇంతకన్నా ఏం కావాలి లైఫ్ కనిపిస్తుంది. ఎక్కువ పొగళ్ళేం కూడా, మేము దిష్టి తగులుతుందేమో అని. బయట వాళ్ళు పొగిడి మనము అదే అదే. ఈశ్వర్ నుంచి ఈ రోజు రాధేశ్యామ్ వరకు ప్రభాస్ గారి కెరీర్ ఇలా పెరిగింది, కానీ ఆయన ఏమాత్రం పెరగలేదు. ఆయన స్టేటస్ పెరిగిందేమో కానీ సచ్ ఏ డౌన్ టు ఎర్త్, చాలా సింప్లిసిటీ, మనుషులంటే ఎఫెక్షన్, ప్రేమ, ఇవన్నీ ఇదంతా ఎలా మెయింటైన్ చేసుకొస్తున్నారు కన్నమ్మ అసలుకి? అంటే అది సదాగా కూడా అబ్బాయిలో ఉన్నదే, అది రియల్గా అంతా ఆ సింప్లిసిటీ, ప్రతి ఒక్కరితోని మంచిగా ఉండటం. ఆయన ఇంకా సేమ్ కృష్ణరాజు గారు ఎలా అయితే అప్పుడు ఇండస్ట్రీలో అందరితో అలా ఇప్పటివరకు అందరితో రిలేషన్షిప్, ఆ ప్రేమ అభిమానం ఎలా అయితే ఉండేవారు, అదే సేమ్ మళ్ళీ అబ్బాయికి కూడా వారసత్వం అలా వస్తుందేమో. ఓకే, ఎవరికైనా అందరితో మంచిగా ఉండడం, అందరి గురించి మంచిగా మాట్లాడుకోవటం, సో అందరికీ మంచిగా ఫుడ్ పెట్టడం, ఇలా హ్యాపీగా ఉండటం. అది కృష్ణరాజు గారి దగ్గర నుంచి మళ్ళీ అబ్బాయికి వచ్చింది. మేము సరదాగా బయటకు వెళ్తేనే నువ్వు ప్రభాస్ గారికి మంచి ఫ్యామిలీ క్లోజ్, మీరు తమ్ముడు అంటగా, నువ్వు కృష్ణరాజు గారికి నువ్వు తమ్ముడు కొడుకు అంట కదా, ఇలా అడుగుతుంటారు మమ్మల్ని. అలా చెప్తున్నప్పుడు ప్రభాస్ అన్న గురించి కానీ కృష్ణరాజు గారి గురించి కానీ మాకే బా అనిపిస్తుంది. యాజ్ అ ఫ్యామిలీ మెంబర్గా మీకు ఏమనిపిస్తుంది? మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, లేకపోతే మీ వెల్విషర్ దగ్గర నుంచి ఇవన్నీ? చాలా, ఎందుకంటే కృష్ణరాజు గారితో ఈ 50 years నుంచి జర్నీ చేసిన ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళు అందరూ చాలామంది, సారథి గారు అనుకోండి, సత్యరాజు గారని ఇంకొక ఆయన, తర్వాత అలా చాలామంది, వెంకటరాజు గారని, వీళ్ళు కొన్ని నాకు తెలియనివి వాళ్ళకి పంచుకునే విషయాలు కృష్ణరాజు గారితో చాలా ఉంటారు కదా. వాళ్ళు నాకు చెప్తూ, కృష్ణరాజు గారు ఎప్పుడు నాకు చెప్పలేని ఎన్నో విషయాలు వాళ్ళందరూ వచ్చి ఆ టైంలో కృష్ణరాజు గారికి వాళ్ళకి చేసే హెల్ప్ అని ఏదని ఏమైనా ఆయన నాతో చెప్పేవే ఉండవు. ఆయన ఎవరికైనా హెల్ప్ చేసింది, నేను ఆ టైంలో అది చేశానని చెప్పుకోవడం ఆయనకు అలవాట్లేదు, చెప్పుకోరు. కానీ ఫ్రెండ్స్ ద్వారా వింటే మాత్రం నాకు ఆయన ఇట్లాంటి మనిషి అని ఎంతో ఆనందం అనిపిస్తుంది అనమాట. అట్లాంటి మనిషి అయినా అనేసి. అవును, నేను కూడా ప్రభాస్ అన్న గారు 2-3 ఫ్రీ రిలీజ్ ఈవెంట్లలో మాట్లాడటం చూసాం మేము కూడా. సో కృష్ణరాజు పెర్నాన్న మా కుటుంబానికి ఒక డైమండ్. అవునండి. సో పెర్నాన్న గారు ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మందికి మా కుటుంబంలో హెల్ప్ చేసి ఉంటారు మాకు తెలియకుండానే. ఈరోజు వాళ్ళందరూ కూడా పెర్నాన్న గారి పేరు చెప్పుకుంటారు. పెర్నాన్న గారికి 100 రూపాయలు అంటే 90 రూపాయలు పనిచేసి 10 రూపాయలు ఉంచుకునే క్యారెక్టర్ అని చెప్తూ ఉంటారు. అలా కూడా అసలు ఆయన పబ్లిసిటీ కానీ దేనికి దూరంగా ఉండు అసలు. ఎందుకంటే మినిస్టర్గా, ఎంపీగా చేసి, మినిస్టర్గా చేసి కూడా చాలా మందికి చాలా హెల్ప్ చేశారు ఆయన. అసలు చెప్పలేము. కానీ ఎక్కడ ఆయన అప్పుడు కూడా అందరూ అనేవారు, ఏంటండి మీరు అన్నీ చేస్తారు, ఎక్కడ అసలు మీడియాకు చెప్పరు, ఇది చెప్పరు అంటే, నేను ఏం చేశానో నాకు తెలుసు, ఆ పొందిన అతనికి తెలుస్తుంది, ఎందుకు మళ్ళీ చెప్పుకోవాలి ఏంటి ఇదంతా అని ఆయన అనేవారు అనమాట. అలాగా తెలిసింది చాలా తక్కువ, చేసింది చాలా ఎక్కువ ఉండే. పూర్వం చెప్తుండే వాళ్ళు, రాజులు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి, వాళ్ళ రాజస్యం కాపాడుకోవడానికి
సో కొన్ని వేల ఎకరాల ధారాదత్తంగా పంచేవాళ్ళు, కొన్ని కోట్లని ఊరికి ధారాదత్తంగా ఇచ్చేవాళ్ళు అని. బట్ ఈయన రెండు పెంచుకోకుండా ఉంచుకోకుండానే పంచుతూనే ఉన్నారు ఇప్పటికి కూడా. అంతే ఒక్కొక్కరు అలా భగవంతుడు కొంతమందికి అండగా ఉండమని, కొంతమందికి హెల్ప్గా ఉండమని అలా ఒక్కొక్కరిని పుట్టిస్తాడు. వాళ్ళు అలా చేసుకుంటూ పోతారు. అందులో పెదనాన్నగారు ఒకరు. కొన్ని 100 కోట్లు పెట్టుంటారు కదా బాబు కోసం. మనం అనుకుంటాం కానీ మనం చేసేది అవతల వాళ్ళకి చిన్నదే అవ్వచ్చు, మన తృప్తి కోసం చేసేది అంతే. బట్ ఎక్కడ అనిపిస్తుంది కదా ఆడవాళ్ళకి ఉన్నదంతా దారాదత్తంగా పెట్టేస్తున్నారు. నాకేం పెద్ద అలా అనిపించదు, ఎప్పుడు అనిపించదు. ఆయనకు భగవంతుడు ఆ బుద్ధి ఇచ్చాడు, అందరికీ ఉండదు కదా అది. దాంతోపాటు అది మీకు వచ్చేసింది ఇప్పుడు. ఇచ్చేవాళ్ళు తప్ప మనం ఎందుకు ఆపాలి చేయాలి అని. అది ఏదో ఉడత సాయం అని అనుకుంటాం మేమైతే. అది చేసేది పెద్ద ఇంత చేస్తున్నాం అని కాదు. ఎవరికైనా కొంచెం హెల్ప్లో ఉన్నోళ్ళు అలా కొంచెం మనం ఏదైనా కొంచెం సహాయం చేస్తే వాళ్ళంతటి వాళ్ళు అలా ఎదగగలరు అన్నప్పుడు తప్పకుండా చేస్తాం అనమాట. కొంతమందికి చేయలేకపోవచ్చు కూడా. అదే లెగసీ వారసత్వం రెబల్ స్టార్తో పాటు ఆ గుణం ప్రభాస్ అన్నకు వచ్చేసిందా? బాగా, అందులో అసలు డౌట్ లేదు. ఆయన రూపాయి పెడితే 2 రూపాయలు పెట్టాలి. మీరే చూస్తున్నారు కదా అంతా, మీడియా మీకే బాగా తెలుస్తుంది. అవును, ఫస్ట్ ఇండస్ట్రీలో చెల్లించే వన్ అండ్ ఓన్లీ హీరో అంటే ప్రభాస్ గారు. మన కేరళ ఫ్లడ్ అప్పుడు కానీ, తమిళనాడు అప్పుడు కానీ, ఇక్కడ కోవిడ్ అప్పుడు కానీ చూస్తూనే ఉన్నాం. చేస్తారు పాపం, ఉంది ఆ మనస్తత్వం గల మనిషి ఆయన. సూపర్. సో కమింగ్ టు రాధేశ్యామ్ కన్నమ్మ, సో విక్రమాదిత్య అండ్ పరమహంస క్యారెక్టర్స్ మేము అలా ట్రైలర్ టీజర్లో చూస్తుంటే వావ్ ఏం ఫ్రేమింగ్ రా అనిపించింది మాకు. ఫ్యాన్స్కి అలా అనిపిస్తుంది కదా. ఒక భార్యగా మీకు ఎలా అనిపించింది, ఒక అమ్మగా మీకు ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్స్ని డిజైన్ చేసినప్పుడు చూస్తున్నప్పుడు? ఫ్రేమ్లో అప్పుడు షూటింగ్ అప్పుడు నేను కూడా దగ్గర కూడా ఉన్నాను కదా, చూస్తూ ఉంటే పక్కన మేము ఫ్రేమ్లో చూస్తున్నాం, పక్కన రాధాకృష్ణ గారు నేను అందరం ఆయన. నేను వాళ్ళిద్దరిని ఆ ఫ్రేమ్లో సీన్ చూస్తే నాకు తెలియదు, ఆటోమేటిక్గా నాకు కళ్ళని నీళ్ళు వచ్చేస్తాయి ఆ సీన్ చూసి. అది చూసి తుడుచుకుంటే అప్పుడు రాధా గారు కావు మేడం మేడం అంటే అప్పుడు కళ్ళు కావు తుడుచుకుని నాకు తెలిసింది నేను ఏడుస్తున్నానని. అంత అద్భుతమైన సీన్స్ ఒకే ప్రేమలో వాళ్ళ ఇద్దరిని అలా చూస్తే, ఆ పరమహంస క్యారెక్టర్ కృష్ణరాజు గారిని చూస్తే అసలు అందరం కూడా ఇంకా అక్కడ దండం పెట్టేసాం అనమాట. అంత అద్భుతంగా జీవించారనమాట. నటించడం కదా కృష్ణరాజు గారు, ఆ అబ్బాయి కూడా. రియల్గా మామూలుగా ఇలా మనం కూర్చొని ఇలా చూస్తున్నట్టు అనిపించింది, యాక్షన్లో కూడా అనిపించలేదు. ఆల్రెడీ వాళ్ళ సీన్స్ మేము స్క్రీన్ మీద చూసేసాము. తండ్రి కొడుకులు పోటాపోటీగా కుమ్మేస్తారు. అమ్మో, ఒక స్టార్నే చూసి తట్టుకోలేకపోతుంటే ఇంకొక స్టార్ ఎంట్రీ ఉంటుంది. బిల్లా కావచ్చు, మన రెబల్ కావచ్చు. రెబల్లో ఏం యాక్షన్ సీక్వెన్స్, ఆ పోలీస్ స్టేషన్ సీన్ చూస్తుంటే ఇప్పటికి కూడా అవుతారు మా ప్రభాస్ పెదబాజీ. అసలు రెబల్లో అసలు మీరే ఎరగ తీసేసారు నాకంటే. అలా చైర్ లాగి ఇలా కూర్చుంటారు కదా, చాలా అద్భుతంగా. నేనైతే ఇప్పటికి ఒక 2 to 3 టైమ్స్ వస్తాను మార్నింగ్. చాలా మంది తర్వాత అది హిందీలో డబ్ చేశారంట ఆ సినిమాని. మేము ఢిల్లీలో వెళ్తున్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు బయట ఉంటారు కదా సెక్యూరిటీ, వీళ్ళందరూ పెదనాన్న గారు గుర్తుపెట్టి ఆ సినిమాలో మీరు చాలా బాగా చేశారు రెబల్ మూవీలో అని వాళ్ళందరూ కూడా, హిందీ వాళ్ళు కూడా హిందీలో 70 చూసారంట వాళ్ళంతా. వాళ్ళందరూ కూడా ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయారు ప్రధాని గారిని చూసి. ఇప్పటికీ గూస్ బంప్స్ ఆ క్యారెక్టర్ చూస్తుంటే. ఆ రెబలిజం అసలు ఎందుకు వచ్చింది ఈయనకి రెబల్ స్టార్ అనిపించింది. మన చిన్నప్పుడు తెలియదు కదా రెబల్ స్టార్ అంటే. తర్వాత ఈయన క్యారెక్టర్స్ చూసినప్పుడు పెదనాన్న గారిని ఈయనకే సూట్ అవుతుంది, ఇంకెవరికి సూట్ కాదు. నిజంగా సూపర్గా ఉంటుంది. ఎస్ కదమ్మా, పరమహంస క్యారెక్టర్ని బయట ఎక్కువ మంది ప్రైజ్ చేస్తున్నారు. లైక్ డైరెక్టర్ గారు కావచ్చు, ప్రభాస్ అన్న కావచ్చు. పెదనాన్న గారిని చూస్తున్నప్పుడు ఫ్రేమ్లో మాకు ఒక దేవుళ్ళ కనిపిస్తున్నారు. ఎలా ఉంది అంటే ఆయన క్యారెక్టర్ చెప్పలేము, అంతలా పొగిడేస్తున్నారు. అండ్ ఈ క్యారెక్టర్ జరిగేటప్పుడు కూడా ఆ గడ్డం పెంచుకునే సీన్ కోసం చాలామంది పెదనాన్న గారికి చెప్పడానికి భయపడి అసలు ఆ గడ్డం 3 years ఉంచుకున్నారు ఈ క్యారెక్టర్ కోసం. కరోనా సినిమా ఆగింది అయినా కూడా ఆయన గడ్డం తీయలేదు.
అంటే ప్రభాస్ గారు మేమందరం కూడా బాబా తెల్లగడ్డంతో ఎప్పుడు మేము చూడలేదు, మిమ్మల్ని మేము చూడలేకపోతున్నాం, ఒకసారి తీసేయండి ఏముంది అంటే ఎట్టి పరిస్థితుల్లో నేను తీయను, ఈ ఒరిజినల్ గడ్డంతోనే నేను చేయాలి క్యారెక్టర్ అని. అసలు ఈ 3 సంవత్సరాలు అలాగే ఉంచుకున్నారు ఆ గడ్డం. కానీ మరి అలా రియల్గా చేశారో క్యారెక్టర్ కూడా అలా వచ్చిందనమాట. టీమ్ యూనిట్ అంతా ఎవరు చెప్పలేక ప్రభాస్ నుంచి అది కాల్ చేపిస్తారంట, ప్రధాన్ గారు కొంచెం గడ్డం పెంచండి, ఓకే గడ్డమే కదా పెంచేద్దాం. చాలా ఆయన అలాగే 3 years అలాగే ఉంచుకున్నారు ఆ గడ్డం, ట్రిమ్ చేయలేదు ఆయన, అయినా ఇష్టపడలేదు. మేము మధ్యలో కొంచెం ఇబ్బంది పడి మేము తీసేయమన్నాం, అసలు ఎట్టి పరిస్థితులు తీయనన్నారు ఆయన. నేను కూడా మిమ్మల్ని అడిగాను ఏంటి గడ్డం పెంచారేంటి అని. చాలామంది బాబాయ్ గడ్డంతో, మా పద్మ గారేంటి వీళ్ళంతా ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ఇంత గడ్డంతో చూడలేదు, అది వైట్గా అయిపోయింది, అసలు వద్దు అమ్మ మేడం ప్లీజ్ అమ్మ తీసేయండి మళ్ళీ అంటే, అసలు నేను తీయనంటే తీయను, నేను దీంతోనే చేయాలి ఆ క్యారెక్టర్ అని. సో అంత అసలు తర్వాత ఆ గెటప్లో చూశాక మాకు అనిపించింది ఆయన ఎందుకు తీయనన్నారు అని. ఆ ఒరిజినల్ గడ్డం, మామూలు ఒరిజినల్ హెయిర్, ఏ మేకప్ లేదు ఏం లేదు, జస్ట్ బట్టలు వేసుకున్నారు అంతే. చూసి అసలు మా బాబు ప్రభాస్ అయితే ఎంత ఇంప్రెస్ అయిపోయారు, ఎంత అద్భుతంగా ఉన్నారు. డైలీ సెల్ఫీస్ పంపిస్తారండి ఇక ప్రధాన్ గారు, వీక్లీ వన్స్ ఎంత పెరిగింది ఇది సరిపోతుందా. చాలా ఇవన్నీ నీకెలా తెలుసు, ప్రభాస్ అనే చెప్పారు. చాలా ఇదిగా వచ్చింది ఆ క్యారెక్టర్. ప్రభాస్ అనేది ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఇలాంటి క్యారెక్టర్లో చూశారు కదా, అంటే బాహుబలి లాంటి జానపదం చూసిన తర్వాత అండ్ మన సాహో లాంటి యాక్షన్ చూసిన తర్వాత ఒక లవ్ ఇప్పుడే మనం చూడటం ప్రభాస్ అన్న ఆ యాంగిల్ని, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ రోజులు పోయాయి ఎప్పుడో బ్యాక్. చాలా ఏమనిపించింది స్క్రీన్ మీద చూడగానే ప్రభాస్ గారిని? అసలు ఈ సినిమాలో ఆయన కూడా అంత అందంగా ఉన్నారు, అసలు 2 కళ్ళు సరిపోలేదు చూడటానికి. అయినా కూడా మళ్ళీ మేమే అక్కడ బాగాలేదు ఇక్కడ బాగాలేదు అంటే దిష్టి తగిలేస్తుందేమో అని భయం అనమాట, అంత అందంగా ఉన్నారు ఆ రాధేశ్యామ్లో బాబు, అసలు 2 కళ్ళు సరిపోలేదు చూడటానికి. కంప్లీట్ కదా చూడాలనిపిస్తుంది. అబ్బో చాలా అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంత ఆనందపడిపోయారో ఆ ట్రైలర్ రిలీజ్ అయ్యాక. అసలు ఉన్నాడు అన్న, ఎంత అందంగా ఉన్నాడు, ఇలా ఉన్నాడు అని వాళ్ళు పొగుడుతూ ఉంటే అసలు ఎంత ఆనందం. ఈసారి ప్రభాస్ అన్న కూడా ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు, చాలా బాగా. ఎందుకని ఈరోజు ఒక వరల్డ్ స్టార్ అయ్యి గ్లోబల్ స్టార్ అయ్యి కూడా ప్రభాస్ గారిలో ఆ ఇన్వాల్వ్మెంట్, ఆ కమిట్మెంట్, హోమ్ ప్రొడక్షన్ మనం నిలబెట్టుకోవాలి, ఆ కసి ఎక్కువ ఉంటుందా, లేకపోతే సినిమా కోసం కష్టపడ్డాం, సినిమా ప్రజెంట్ చేయాలి, ప్రమోషన్ చేయాలి, ఒక స్టార్ అయినా కూడా అదంతా లోపల ఉంటుంది? అసలు ఆయన ఏదైనా సరే అన్ని రకాలుగా ఆలోచించే చేస్తారు, ఏది కూడా మామూలుగా చేయరు, ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. ఏదైనా సరే ఆ కష్టపడటం ఎక్కడ కూర్చోరు, అసలు అంత కష్టపడే వ్యక్తిని ఎక్కడ చూడలేదు. ఇంత కరోనా టైంలో అందరికీ మొత్తం సెట్లో ఉన్న వాళ్ళందరికీ కరోనా వచ్చి, ఒక రాధాకృష్ణ గారి దగ్గర నుంచి అందరికీ, ఆ ఇటలీలో షూటింగు, ఇటలీ వెళ్ళాలి, మాకేమో టెన్షన్, ఇంత మంచి ఫుల్ టైంలోనే కరోనా టైంలో ఇటలీ వెళ్ళి షూటింగ్ చాలా రోజులు ఆపారు, అయినా కూడా ఇంకా వెళ్ళాలి తప్పదు అనుకుంటే వెళ్ళాలని వెళ్తే ఇంకా పెదనాన్నగారికి ఫోన్ చేస్తే, బాబు జాగ్రత్త అమ్మ మంచి కరోనా టైము అంటే, ఏం పర్లేదు పెదబాజీ చాలా సేఫ్గా ఉంటాం, మీరేం భయపడద్దు, అందరం జాగ్రత్తగా ఉండే వెళ్తాము అని ఆ టైంలో వెళ్ళి అది ఆ షూటింగ్ చేసుకొని పూర్తి చేసుకురావటం అంటే అది అసలు మాటలు కాదు కదా, అంత అద్భుతంగా చేసుకొచ్చారు. చాలా బాగా టెన్షన్ పడ్డారంట కదా, కరెక్ట్గా పీక్ టైంలో షూటింగ్, మంచి పీక్ టైము అసలు. ఆ టైంలో షూటింగ్ ఏమో చాలా గ్యాప్ వచ్చేస్తుంది, ఈ టైంకి రిలీజ్ చేయాలనుకుంటున్నాం, అదే టైంలో వెళ్ళారంటే యువతలు మా అందరికీ వాళ్ళ మదర్కి అందరికీ టెన్షన్ కదా ఆ టైంలో, అట్లాంటి టైంలో వెళ్ళి చేసుకొచ్చారంటే మాటలు కాదు. అవును, హ్యాట్స్ ఆఫ్ ఆ టీంకి, మా బాబుకి, అందరికీ కూడా అంత బాగా చేసుకొచ్చారు. సో లాంగ్ బ్యాక్ మళ్ళీ అగైన్ గోపీకృష్ణ బ్యానర్ని మేము అలా స్క్రీన్ మీద చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఎలాంటి సినిమాలు చేసింది గోపీకృష్ణ బ్యానర్, ఎన్ని సినిమాలు, ప్రతిష్టాత్మక చిత్రాలు అన్నీ కూడా గోపీకృష్ణలో మేము చూసాం. మళ్ళీ తర్వాత ఆ పరంపర అనేది కొనసాగింది అనమాట ప్రసీద గారి వల్ల, పెద్ద పాప. ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ అన్న కానీ, మీరు కానీ, కృష్ణరాజు పెద్దనాన్న గారు కానీ? అందరూ అంటే పాప అసలు ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడు, మంచిగా చదువుకొని లండన్ వెళ్ళి MBA చేసింది 2 years, అయ్యాక మంచి జాబ్ చేయాలి, అదే తన
ఏమైందో ఎంబీఏ ఫస్ట్ ఇయర్ అయింది, సెకండ్ ఇయర్ ఇంకా కంప్లీట్ అయ్యే టైంలో ఒకసారి ఇక్కడికి వచ్చి నేను ప్రొడ్యూసింగ్ చేయాలనుకుంటున్నాను అంది. సడన్గా టర్న్ అయింది అందులోకి. ఓకే. పెదనాన్నగారు చెప్పేసారు. పెదనాన్నగారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంక ఇష్టం కదా ఆయన తర్వాత మరి అందరూ ఉండాలి కదా అని. తర్వాత ప్రభాస్ కూడా పిల్లలు చెప్పిన దానికి ఎప్పుడు వాళ్ళు నో చెప్పరు కదా. వాళ్ళు ఏదైనా చేద్దాము అనుకున్న దానికి మంచి చెడ్డ చూసుకుంటారంటే వెనకాతల ఉండి చుట్టూ. చాలా హ్యాపీగా ఫీల్ అయితే పెదనాన్నగారు ఒకటే అన్నారు, చెయ్యాలంటే ఏదో మామూలుగా చేసేద్దాం అంటే అవ్వదు, దానికి కూడా కొన్ని ఇవి ఉంటాయి, దాని గురించి అంత లోతుగా తెలుసుకుంటేనే నువ్వు అందులోకి దిగాలి అని అన్నారని అప్పుడు లాస్ ఏంజల్స్ వెళ్ళి 2 years అక్కడ కోర్స్ అంతా నేర్చుకుని కంప్లీట్ చేసి వచ్చింది మొన్నే జనవరిలో. కృష్ణరాజ్ పెద్దనాన్న గారికి అది తెలియగానే హ్యాపీగా ఫీల్ అయ్యి, పెద్దనాన్న గారితో ఒక డైలాగ్ ఉంటుంది, జానకి కత్తి అందుకు అన్నట్లుగా, జానకి చెక్ అందుకో కొట్టే 10 కోట్లు. కానీ అసలు ఈ ఫ్యామిలీకి అసలు డబ్బు మీద ఉండదు కదా, అస్సలు ఉండదు. అవును. ఏదైనా చేస్తే జెన్యున్గా చేయాలి అనే ఇది. పిల్లలకి అదే సేమ్. మా పిల్లలు 3 కూడా అంతే, చాలా సేమ్ వాళ్ళ ఫాదర్ లాగే, అంత హెల్పింగ్ నేచర్ అన్నీ. అసలు డబ్బు మీద ఉండదు, ఓన్లీ అంటే కష్టపడి సంపాదించుకోవాలి, ఖర్చు పెట్టుకోవాలి అని ఉంటుంది. కానీ ఇంక ఇదైపోయి ఎలా సంపాదించేసుకో ఇంత డబ్బు అనే ఆశ అట్లాంటిదేమీ పిల్లలకు కూడా లేదు. కష్టార్జితంతో పైకి రావాలని అనుకుంటారు. ఎవరికైనా డబ్బు అవసరం ఉంటుంది, కానీ అది ఎంతవరకు అవసరం అంతవరకే, కానీ దాని మీద ఎక్కువ అత్యాశ లేదు. అది మళ్ళీ గోపికృష్ణ బ్యానర్ అనేది ప్రషీద వల్ల లెగసీ కంటిన్యూ అవుతుందని బిలీవ్ అయ్యారమ్మా మీరంతా? ఫ్యామిలీ మొత్తం వెనకాతల 2 ఉన్నారు కదా, తండ్రి గారు ఉన్నారు, అన్నగారు ఉన్నారు, అంత సపోర్ట్ ఉంది కదా, తప్పకుండా పాప ముందుకెళ్తుంది. పిల్లలు కూడా అలాగే అంత డెడికేటెడ్గా ఉంటారు. ఏదైనా ఒక పని అనుకుంటే అది పని అయ్యే వరకు కూడా వదలరు, సాధిస్తారనమాట. అంత పట్టుదల వాళ్ళకి. మంచి కష్టార్జితం, కష్టపడతారు. మెయిన్ పిల్లలు ముగ్గురు కష్టపడతారు. ప్రభాస్ అన్న అలాగే షై ఫీలింగ్ వచ్చిందా పిల్లలకి, లేకపోతే పెద్దనాన్న గారి ద్వారా ఆయన రాజస్వం వచ్చిందా, మాట్లాడే గట్టిగా కాపబిలిటీ? అంటే మంచి స్ట్రాంగ్గా ఉంటారు పిల్లలు 3. దేనికి ఎవరికి అసలు భయపడటం అనేది, లొంగటం అనేది, అలా భయపడటం అనేది వాళ్ళకి తెలీదు, బ్లడ్లో లేదు. అదే కానీ ఎవరికైనా హెల్ప్ కావాలంటే వెంటనే ముందుంటారు. పెద్ద ఏంటంటే కృష్ణరాజు గారు కూతురు, ప్రభాస్ గారి చెల్లెలు అనే ఆ అహంకారం ఏదో చూపించుకోవటం, ఆ యాటిట్యూడ్ అలాంటిది ఏమి ఉండదు. అసలు బయటకు ఎక్కడైనా వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు తెలుసుకోవాలి తప్ప వీళ్ళు ఎవరికి చెప్పుకోరు కూడా. ఎక్కడ వర్క్ చేసినా లాస్ట్లో తెలిసి వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఇన్నాళ్ళు ఏంటి కృష్ణరాజు గారు అమ్మాయి ఇక్కడ పనిచేసింది, లేకపోతే ప్రభాస్ గారు చెల్లెలని వాళ్ళు తర్వాత ఎప్పుడైనా తెలిస్తే షాక్ అవ్వాలి తప్ప వీళ్ళు అప్పటి వరకు అసలు ఎవరికి చెప్పరు. అంత సింపుల్గా ఉంటారు పిల్లలు 3 కూడా. చెప్తే ఫోటో అడిగేస్తారు కదా. అంటే అంత సింపుల్ వాళ్ళు, అంతే. సో ప్రౌడ్గా అయితే ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఈరోజు? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. రెండో పాప ఏం చేస్తుందమ్మా? రెండో పాప ఆర్కిటెక్చర్ చేస్తుంది, ఓకే. ఇంటర్న్షిప్ కూడా చేస్తుంది. తనంతా ఈ ఏంటిది డిజైనింగ్ కదా, వర్క్ చేస్తుంది అనమాట. మూడో పాప సైకాలజీ కంప్లీట్గా. 3 జోనర్స్లో సెట్ అయిపోయారు. ప్రభాస్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందా, లేకపోతే కృష్ణరాజ్ పెద్దనాన్న గారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందా పిల్లల మీద? అంటే లైఫ్లో ఇలా ఉండాలి, ఇలా ఎదగాలి, ఇలా ముందుకెళ్ళాలి, ఇవన్నీ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్? పిల్లలకే చాయిస్ ఇస్తారు కృష్ణరాజు గారు. పిల్లలు ఏమవుదాం అనుకుంటున్నారో దానికి చాయిస్ ఇచ్చి అప్పుడు దానిలో ఉన్న మంచి చెడ్డలు, లోటుపాట్లు అన్నీ వెనుకుండి చూసుకుంటారనమాట. అది ఇది మన ఇష్టాలను వాళ్ళ మీద రుద్దుకుంటే వాళ్ళ ఇష్టాలని ఎలా చేయాలి అనేదాన్ని గైడెన్స్ ఇస్తారు. అలా ప్రభాస్ అన్న సపోర్ట్ కూడా అలాగే ఆయన కూడా అంతే. ఎలా చూసుకుంటారు చెల్లెలని? చాలా ఇష్టం, మామూలు కాదు ఆయనకి, ప్రాణం. మంచి ఫ్రెండ్లీగా ఉంటారు, ఏదో అన్న చెల్లెలు కాకుండా ఏదో స్నేహితుల్లాగా అలా. రెండో అమ్మాయి అంటే మంచి, తనతో ఎక్కువ క్లోజ్గా ఉంటారు. ఏమైనా సరే తనతో ప్రకీర్తి బాగా. ప్రొడ్యూసర్ అయిందేమో మా పెద్ద చెల్లెలు ప్రషీద, కానీ రెండో అమ్మాయి ఆర్కిటెక్ట్తో ఎక్కువ క్లోజ్ బాండింగ్ అన్నమాట. బాగా. చిన్న అమ్మాయి కొంచెం రిజర్వ్డ్, మూడో అమ్మాయి. సో 3 హ్యాపీగా ఉంది ఈరోజు ఫ్యామిలీ అంతా. చాలా సూపర్.
గోపికృష్ణలో ఎలా అమ్మా అంటే ఓన్లీ హోమ్ బ్యానర్లో చేయాలన్నా లేకపోతే బయట నుంచి వచ్చిన మూవీస్ని కూడా తీసుకొని బ్యానర్ని ఎస్టాబ్లిష్ చేసి ఇంకా ముందుకెళ్ళాలని చూస్తున్నారు ఎక్కువ ఇప్పుడు? అంటే మరి ఇప్పుడు అంతా కొంచెం సిస్టమ్ మారింది కదా, ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కలిసి చేసి అలా కూడా ఉంది కదా. అలా మరి వాళ్ళ ఆలోచనలు అన్నగారితోని, తర్వాత మా ప్రమోద్ ఉన్నారు కదా, యూబీ క్రియేషన్స్, ప్రమోద్ అన్న, వంశీ వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళ సలహాలు కూడా తీసుకొని వాళ్ళందరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చాక చేస్తుంది పాప. పెదనాన్నగారు ఎలా ముందుకు వెళ్ళమంటారో చూసి దాన్ని బట్టి. ఈరోజు ఎక్కడ చూసినా యువి క్రియేషన్స్ పేరు కనపడుతుంది అండ్ గోపికృష్ణ బ్యానర్ కనపడుతుంది, కానీ దాని వెనక సక్సెస్ఫుల్గా నడిపే ఆ పర్సన్స్ ఎవరికి కనపడరు. ఎందుకు అసలుకి? ఓన్లీ ఆఫ్ కెమెరా హీరోస్ వాళ్ళు, అంతే అంతే. ఆన్ కెమెరా గురించి మాట్లాడారు. అసలు వాళ్ళు అనుకుంటే పని చేయటమే కానీ అసలు కనిపించరు, కెమెరాకి చాలా దూరం. నేను ఎంత ట్రై చేస్తున్నాను ప్రమోదాన్ని. చాలా అందరికీ అదే, మా పిల్లలకి అంతే, వాళ్ళకేంటి అందరికీ కొంచెం సిగ్గు, ఎక్కువ షై ఫీలింగ్. జాతకాలు నమ్ముతారా ప్రభాస్ అన్న? అంటే నేను సినిమాకి సంబంధించింది కాబట్టి అడిగాను. అంటే దేన్ని తప్పు పట్టరు. మెయిన్ వేరే వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా అంది అని అది మనకి దేన్ని తప్పు పట్టరు, కానీ అలాగని కూడా ఆయన నమ్ముతారు, మంచితనాన్ని నమ్ముతారు. ఓవరాల్గా జాతకాలు మనం చేసే పనిని మనం నమ్మాలి, మనం ఖచ్చితంగా ఉండాలి అంటారు, అంతే. అది మిగతా కానీ అలాగని దేన్ని కూడా విమర్శించరు, ఆయనకి దేనికి వ్యతిరేకం కూడా కాదు అస్సలు. అస్సలు పట్టించుకోరు అవి అసలు, అంటే సింపుల్గా ఉంటారు అది. ఎస్, ప్రభాస్ గారి సినిమాలలో ఎప్పుడు చూసినా కానీ మనకి ఎంత వైలెన్స్ ఉన్నా, ఎంత రొమాన్స్ ఉన్నా, ఎంత సెంటిమెంట్ ఉన్నా, ఒక మదర్ సెంటిమెంట్ అనేది మర్చిపోరా. ఏ సినిమా చూసుకున్నా, యోగి, బాహుబలి, ఏదో యాక్షన్ సినిమాలు తప్పితే మిగతా సినిమాలలో ఒక తల్లికి పాత్ర అనేది ఎక్కువ ఉంటుందమ్మా. అవును, మదర్ అంటే చాలా మదర్ అంటే ఆ సెంటిమెంట్ ఎలా ఉంటుందంటే ప్రభాస్ అన్నని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఆయనకి రియల్ మదర్ ఏమో అనిపించేలా యాక్ట్ చేస్తారు. రీల్లో కూడా, రీల్లోనే అంతగా కనెక్ట్ అవుతారు. మదర్ అన్న, మదర్ పేరన్నా, మదర్ బాండింగ్ అన్నా. రియల్ లైఫ్లో ప్రభాస్ అన్న మదర్తో ఉండే అటాచ్మెంట్ ఎలా ఉంటుంది? ఆయనకి చాలా అండి, మదర్ అన్న, ఫాదర్ అన్న, వాళ్ళ సిస్టర్ అన్న చాలా అభిమానం, ప్రేమ. అలాగే పెదనాన్నగారు, కన్నమ్మ, ఈ చెల్లెళ్ళు మమ్మల్ని కూడా అంత అలాగే చూస్తారు, అంత ప్రేమ ఆయనకి. చాలా, వాళ్ళ మదర్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడన్నా మదర్ గురించి కానీ లేకపోతే మదర్ ప్రభాస్ గురించి కానీ అంటే ఎక్కువ సంతోషించో లేకపోతే కొంచెం బాధపడో కన్నులు పెట్టిన సందర్భం ఉందా అమ్మ మీరు? నేనా? మీరైనా ఆ మదర్ ఎక్కువ టచ్ మీకు కూడా ఎక్కువ ఉంటుంది? ఉంటుందండి, ఎక్కువ మీరే బయటకు వస్తుంటారు కాబట్టి చాలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. చాలా నిజంగా అంటే అంత సంతోషంతో అనమాట. ఎవరికి ఉంటుంది ఇంత అదృష్టం, అంత ప్రేమను కురిపించి, అంత ప్రేమను చూపించి, అంత సపోర్ట్గా ఉండటం అంటే ఎంతో అదృష్టం కదా. చాలా. ఏ విషయంలో మీరు కళ్ళమ్మటి నీళ్ళు వచ్చాయి ప్రభాస్ గారి గురించి తలుచుకుంటే? ఆయన చాలా, ఆయన సక్సెసే కాదు, కొన్నిసార్లు విన్న వేరే సందర్భాలు కూడా, వేరే మాటల వల్ల. అంటే ఆయన్ని పెదనాన్నగారిని చూసుకునే విధానం అసలు మామూలుగా ఉండదండి. అప్పుడు కాలు పడిపోయి చిన్న సర్జరీ జరిగింది, ఆ టైంలో ఆయన ఇచ్చే సపోర్టు అంటే మనిషికి ఒక ఆ ఏజ్లో ఒక ధైర్యం అనేది ఉండాలి కదా, అది ఆయన ఇచ్చి. పెదనాన్నగారు అదే ఉంది, చాలా సింపుల్ అని. అంటే కృష్ణరాజు గారు కూడా దేనికి భయపడరు, అయినా కూడా అబ్బాయి సపోర్ట్గా అట్లాంటి సపోర్ట్గా. కన్నమ్మ అస్సలు మీరేం భయపడకండి, చాలా చిన్నది. కొంచెం నాకు భయం ఉంటుంది కదా, అమ్మ పడిపోయారు ఈ వయసులో ఏంటి అని అంటే ఎంత సపోర్టు, ఎంత మాట్లాడారు. అసలు ఎవరు ఎదుర్కొంటే కళ్ళ నీళ్ళు పెట్టుకోను, అసలు నాకు అలవాట్లేదు పెట్టుకోను. ఎందుకంటే ఎప్పుడు నేను సంతోషంగా చూస్తారు అందరూ, ఒకసారి కళ్ళ నీళ్ళు పెట్టి ఎవరిని బాధ పెట్టను నేను. కానీ ఎవరు లేనప్పుడు మాత్రం డెఫినెట్గా, నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం వస్తాయి నా కళ్ళ నీళ్ళు. నిజంగా కృష్ణరాజు గారు ఆయన ఎంతో పుణ్యం చేసుకున్నారు, అంత సపోర్టు ఆ అబ్బాయి ఇస్తున్నారు అని చాలాసార్లు నాకు ఆయన తలుచుకుంటే మాత్రం నేను ఒంటరిగా ఉన్నప్పుడు, అది ఎవరికీ తెలియదు. ఇవాళ నువ్వు అడిగావని చెప్తున్నాను అంతే. చాలా 2-3 సార్లు మాత్రం కళ్ళ నీళ్ళు వచ్చాయి నాకు. అంత ధైర్యం ఇచ్చారు ఆయన నాకు. అయినా నా పిల్లలు అసలు వాళ్ళు దేనికి నథింగ్ అంటారు, ఇదేముంది.
డాడీకి అసలు ఏం కాదు ఆయన రెబల్ అని ఆ అబ్బాయి చెప్పడం, పిల్లలు చెప్పడం, అది నిజంగా అసలు ఆ ధైర్యంతో ఈరోజు ఆయనకి అన్నీ ఆ కాలు తగ్గింది, నార్మల్ అయ్యారు. ఇంక 2-3 రోజుల్లో ఇంటర్వ్యూలు కూడా రెడీ అయిపోతున్నారు. సో వీళ్ళందరూ సపోర్టు భగవంతుడు నమ్మాను కాబట్టి ఆయన నాకు ఇచ్చిన ఒక వరంగా ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను. చూసాను స్టేజ్ మీద కూడా ఆ సోఫాలో కూర్చోబెట్టి హుందాగా మాట్లాడిచ్చారు. అంటే ఆయనకి ఎక్కడ దాన్ని తెలియనీయకుండా ఆ బాధ అనేది కళ్యాణ్ గారికి తెలియకూడదు. అసలు అంత ఇది అసలు సొంత కొడుకులు అనే కాదు, అసలు కొడుకులు ఎంత ఇలా ఉంటారా అని ఆయన కొడుకులు ఉన్న ప్రతి తండ్రి గర్వపడాలి, అలాంటి కొడుకు ఉండాలి అని. అట్లాంటి కొడుకు అంత బాగా చూసుకుంటారు. చెప్పలే, మాటల్లో చెప్పేది చాలా చాలా తక్కువ నేను చెప్పేది. బట్ ఆయన ఎప్పుడన్నా ఫీల్ అవుతుంటారమ్మా కళ్యాణ్ గారు? అంటే నాట్ ఓన్లీ ఇది, ఏ విషయం మీద అయినా ఫ్యామిలీకి ఎట్లా, ఫ్యామిలీలో ఎవరికైనా ఎట్లా అయింది అంటే ఎమోషనల్ చెల్లించే గుణం ఎక్కువ ఉంటుంది కదా ఆయనకు కూడా. అంటే ఆయన ఎక్కువ ఉంటాయి అవన్నీ, కానీ ఆయనకి మెయిన్ ఉండేది మాత్రం పెదనాన్నగారు అంతే. ఎంత ఎక్కడ మమ్మల్ని బాధపడలేదు. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా తొందరగా తగ్గిపోతే, పెద్దబాజీ తొందరగా మీకు ఆ కాలు సర్జరీ అయిపోయింది, మీరు తొందరగా నడిచేస్తే మనం జపాన్ వెళ్దాం, అక్కడ అందరూ ఫ్యాన్స్ మంచి. నాకు అసలు ప్రభాస్ గారికి మంచి ఫ్యాన్స్ కదా జపాన్లో. ఆయన చూస్తే ఏడ్చేస్తూ ఉంటారంట కదా స్క్రీన్ మీద, పాలాభిషేకాలు, అంత పిచ్చి అభిమానం. మనం ప్రమోషన్స్కి జపాన్ వెళ్దాం, లేకపోతే బ్యాంకాక్ వెళ్దాం, అవన్నీ చెప్తూ ఉంటారు పెదనాన్న గారికి. అది చెప్తే ఆయనకి ఎంత హ్యాపీయో, ఒక బూస్ట్ అబ్బాయి కృష్ణరాజు గారికి. వన్స్ ప్రభాస్ అన్న అలా అంతా మాట్లాడి ఇంకా షూట్కి వెళ్ళిపోతారు కదా ఇంట్లో నుంచి, పెదనాన్న గారు ఏం చెప్తారు ప్రభాస్ అన్న గురించి? అంటే ఆయన కొడుకు ముందు పొగడరు ఎవరు కూడా. ఆయన ఒకటే చెప్తారు, నువ్వు హ్యాపీగా ఉండు. అంటే ఓన్ బ్యానర్స్ అంటే చాలా ఉంటాయి కదా, లోటుపాట్లు ఉంటాయి, డబ్బు ఖర్చు ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి కదా. దానికోసం చెప్తారు ఆయన, నువ్వు అసలేమి మనసులో పెట్టుకోకు, నువ్వు హ్యాపీగా ఉండు, అన్నీ మంచి జరుగుతుంది అనేసి ఆ అబ్బాయికి టెన్షన్ లేకుండా మంచిగా అబ్బాయికి 2-3 సజెషన్ చెప్పి ఆయన్ని హ్యాపీగా కూల్ చేసి పంపిస్తారు ఈయన ఆ అబ్బాయిని. అలా ఉంటుంది అనమాట తండ్రి కొడుకు తండ్రి కొడుకుల అనుబంధం అలా ఉంటుంది. వాళ్ళిద్దరు అనుబంధం చూసి మీకు ఇంకా అసలు నేను ఎంత పుణ్యం చేసుకున్నాను అంతే. అదే ఎఫెక్షన్ మీ మీద కూడా ఉంటుంది కదా బాగా బాగా. ఎప్పుడు చెప్తారు మీరు అసలు పెద్దబాజీ అంటే నాకు కొంచెం బాగా తెలుసు కదా, కృష్ణరాజు గారు కొంచెం చిన్న పిసరు ఏదో వచ్చినా నేను తట్టుకోలేను అనమాట. అసలు ఇంకా అసలు ఆయనకి ఏమీ రాకూడదు, ఆయన ఇలా ఉండాలి, ఎప్పుడు రెబల్ స్టార్గా ఉండాలి, అందరితో అలాగే ఉండాలి, ఆయన ఇబ్బంది అలా దాని గురించే నేను అసలు కంటికి రెప్పలు ఎక్కడికి వెళ్ళకుండా అలా అసలు పెళ్ళిళ్ళకి వెళ్ళను. ఆయన వెళ్తేనే ఆ పెళ్ళికి వెళ్తాను నేను, ఆయన వెళ్ళని పెళ్ళికి దేనికి నేను అంటే ఆయన వదిలిన ఎక్కడికి వెళ్ళను నేను అసలు. మా చుట్టాలు పాపం మా సైడ్, మా పుట్టింటి వారి సైడ్ ఎవరి పెళ్ళిళ్ళకి ఫోన్లో చెప్పేయడమే. పాపం వాళ్ళు నన్ను అర్థం చేసుకొని అంత బాగా చూసుకుంటున్నావు, నువ్వు రాకపోయినా మేమేమో అనుకోమంటారు వాళ్ళు కూడా. అదంతా ఆయన కోసమే. అలాంటిది ఆయనకి ఏదైనా చిన్న పిసరు వస్తే చాలా బాధపడతాను, అది ఆయనకు తెలుసు ప్రభాస్ గారికి. అందుకని చేసి అది నథింగ్, ఏం కాదు, అది చాలా చిన్నవి, అసలు ఏముండదు, మీరు అస్సలు ఏం బెంగ పెట్టుకోదు, హ్యాపీగా ఉండండి అని నాకు. ఎందుకంటే మీరు ఏడ్ చేస్తే ఆయన ఏడ్ చేస్తారు, మంచి ధైర్యం చెప్తారనమాట. అది అంతా, అది చాలు కదా, అంతకన్నా కావాల్సింది. ఫ్యామిలీ సెంటిమెంట్ ఎథిక్స్ ఎక్కువ ప్రభాస్ గారికి. బాగా అందరూ ఫ్యాన్ వాల్ స్టార్ అంటారు, కానీ ప్రభాస్ అన్న ఫ్యామిలీ స్టార్. అలా అందరం కూడా ఫ్యామిలీని అలా చూసుకోవటం అంటే 2 చేతులతో అంత పెద్ద స్టార్ అయ్యి కూడా ఎవరికి ఏం జరిగినా కానీ అక్కడ ఉండిపోతారు కదా, అది చాలా కష్టం ఎవరికైనా కానీ. ప్రత్యక్షంగా ఉండటం ఎవరు ఉండరు, పరోక్షంగా కనపడతాం, డబ్బు పంపించడమో చెక్కు పంపించడమో అవన్నీ కాదు, ప్రత్యక్షంగా ఉండాలి మనిషి. చూడగానే మర్చిపోతాం అన్ని. పిల్లలు అంటే తల్లిదండ్రులకి చేదోడు వాదోడుగా ఉండాలి అనేది వీళ్ళు నిరూపిస్తారు. మా పిల్లలంతే, ఆడపిల్లలోనే కాదు వాళ్ళు, అసలు 3 పిల్లలు ఎంత అద్భుతమైన, మా ప్రభాస్ గారు అలాగే మెచ్చుకుంటారు. అసలు ఈ కరోనా టైంలో ఏమైనా చిన్న హాస్పిటల్కి అవి వెళ్ళకూడదు, బయటకు వెళ్తే ప్రమాదాలు ఇవన్నీ అంటే చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు.
ఆ మధ్యలో ఈ పడిపోయినప్పుడు గట్రా హాస్పిటల్కి వెళ్ళాలి తప్పదు కదా, అన్న టైంలో పిల్లలు ముందెళ్ళి డాక్టర్స్తో మాట్లాడి అవన్నీ ఎక్కడ బాగున్నాయో లేదో శానిటైజర్లు చేసి అవన్నీ చూసుకొని చాలా అద్భుతంగా అసలు పిల్లలు అంత ధైర్యం వాళ్ళకి. అసలు అంత చిన్నపిల్లలైనా కూడా కరోనాను భయపడకుండా అంత బాగా చూసుకున్నారు. బట్ చిన్న వేరే ఫ్యామిలీలో ఇంకో వేరే వాళ్ళకి ప్రాబ్లం వచ్చిన కూడా వెళ్ళి చూసుకునే వాళ్ళు. కరోనా టైంలో అసలు ఎవరు వెళ్ళకపోయినా, కరోనా టైంలో కష్టకాలు కూడా వెళ్ళలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మా పిల్లలు అస్సలు హ్యాపీగా వెళ్ళి అందరినీ చూసుకొని. బట్ అప్పుడు ఉండేది కదమ్మా కొడుకు లేని ఫీలింగ్ అనేది, కానీ ప్రభాస్ అన్న ఎదిగిన తర్వాత అస్సలు లేదు, అసలు పోయింది. అస్సలు కొంచెం కూడా లేదు. అబ్బాయి అంత బాగా చూసుకుంటారు, పిల్లలు అంత బాగా చూసుకుంటారు. ఇంకా అలాంటప్పుడు ఇంకా ఫీలింగ్ అసలు అనేది లేదు. ముగ్గురు కూతుర్ల కన్నా ప్రభాస్ అన్న ఎక్కువ కదా మీకు? నలుగురు ఎక్కువే. మా పాప, మా ప్రగతి అన్న, మా ఇంకో అమ్మాయి ఉంది కదా పెళ్లి చేసాం, ప్రశాంత్ అక్క, శాంతి, మా అక్కగారి పిల్లలు, ప్రబోధ్ అన్న, ప్రబోధ్. పిల్లలందరూ అంటే మాకు చాలా ఇష్టం. కృష్ణరాజు గారికి చిన్నప్పటి నుంచి పిల్లలంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్ పిల్లలందరూ ఈయన దగ్గరే పెరిగారంట. సారథి గారు, సత్యరాజు గారు అని ఉంటారు, ఆ పిల్లలు. ఆ అబ్బాయి బొంబాయిలో ఉంటాడు. ఇప్పుడు ముందు ఇక్కడ హైదరాబాద్ రాగానే వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళడేమో కానీ ముందు కృష్ణరాజు గారి దగ్గరికి వచ్చేస్తాడు. ఆయన్ని చూసి ఆయనతో కొంచెం మాట్లాడితే కానీ చిన్నప్పుడు ఎప్పుడు ఆయన దగ్గరే పెరిగాడంట అబ్బాయి. ఓకే. అలా ఎంతమంది పిల్లలు ఆయన దగ్గర పెరిగారు. మేము కూడా 8 సంవత్సరాలు పెరిగాము. అదే మరి ఫ్యామిలీ అంటే అదే అనమాట. ఈ ప్రాక్ ఉన్న స్పెషాలిటీ ఏమైనా ఉందమ్మా? ఉంది. కృష్ణరాజు గారు కొన్ని ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి, దానికి ఉంది కంపల్సరీగా. కృష్ణరాజు గారు చూసే పెడతారు. ప్రసీద అంటే ఆ వెంకటరమణమూర్తి నామం, అదే నామాల్లో వస్తుంది కదా, ప్రసీద అని. అది రెండో అమ్మాయి ప్రకీర్తి అంటే ఆంజనేయ స్వామి. ప్రదీప్తి అంటే చాలా ఎక్కువ అని, అన్నిటికన్నా గొప్ప అని. ప్రభాస్ అలాగే ప్రభాస్ అన్నిటికీ రీజన్ ఆయన అడిగితే కరెక్టే చెప్తారు నాకన్నా. అందరికి ప్రా ఉంది కదా ఉంటుంది. ప్రగతి, ప్రబోధ్, ప్రశాంతి, ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి. ఇంక రేపు పొద్దున ఆయనకి పిల్లలకి మనవలకి ఏం పేర్లు పెడతారో పాతతో చూడాలి. సరే, ఇప్పుడు మనవల్లో అన్ని మీరే ఫ్లోలో చెప్పారు కాబట్టి, ఇంత మోస్ట్ వెయిటెడ్ రాధేశ్యామ్ 4 సంవత్సరాల గురించి ఇంతలా వెయిట్ చేస్తున్నావు. ప్రభాస్ గారికి పెళ్ళి ఎప్పుడు అని వెయిట్ చేసే వాళ్ళు ఇంకెంతమంది? $1 మిలియన్ క్వశ్చన్ అయిపోయింది అది. ఎప్పుడమ్మా ప్రభాస్ అన్న పెళ్ళి? మేము కూడా ఫ్యామిలీ మెంబర్ని నాకే ఇన్నిసార్లు అడుగుతున్నాను. మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. వాళ్ళు మదర్ వెయిట్ చేస్తున్నారు, నేను, కృష్ణరాజు గారు అందరూ ఎదురు చూస్తున్నాం అబ్బాయి పెళ్లి కోసం. వస్తుంది ఆ శుభగడియలు వస్తాయి తప్పకుండా. బాహుబలి అప్పుడు అదే చెప్పారు, తర్వాత వచ్చిన సాహో అప్పుడు అదే చెప్పారు. ఇప్పుడు మళ్ళీ రాధేశ్యామ్ రాబోతుంది, ఇప్పుడు ఇదే చెప్తున్నారు. రేపు సలార్ వచ్చినప్పుడు ఇదే చెప్తారు, ఆదిపురుష్ వచ్చినప్పుడు ఇదే చెప్తారు. పెద్దనాన్న గారు స్ట్రాంగ్గా చాలాసార్లు అడిగారంట కదా, ఇంకా ఆగలేము, ఇంకా నో వెయిటింగ్ అంటే. ఇంకా తల్లిదండ్రులుగా ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది కదా, పిల్లలు ఒక స్టేజ్కి వచ్చాక పెళ్ళిళ్ళు చేయటమే కదా. ఇంకా అంతకన్నా మనం కంపల్సరిగా ప్రయోజకుడు అయ్యాడు తర్వాత నెక్స్ట్ పెళ్లి చేయాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు కదా. ఇంకా అలాగే అనమాట. కాకపోతే అబ్బాయికి ఉన్న బిజీ, అబ్బాయికి ఉన్న సినిమాలు, అది ఇది. ప్రభాస్ అన్న పెళ్లి చేసుకున్నా చెప్తారు తప్పకుండా, నువ్వు చేసుకోవాలి, భార్య ఉంటే లేట్గా వచ్చిన షూటింగ్లో బిజీగా ఉన్న టైంకి నేను ఎంతో బాగా చూసుకుంటుంది. ఇప్పుడు చూడు కన్నమ్మ నన్ను ఎంత బాగా చూసుకుంటుందో, అలా అలా నిన్ను కూడా చూసుకునే అమ్మాయి దొరికి మరి నువ్వు చేసుకోవాలి అని ఒక 2-3 టైమ్స్ చెప్పడం. ప్రభాస్ అన్న బాగా తెలివైనవాడు కదా, చెప్పుంటారు నాకు అమ్మలాంటి భార్య దొరికితే చేసుకుంటాను దాన్ని అని చెప్పుంటారు. అయితే నవ్వేస్తారు అంతే, సింపుల్గా ఏమన్నా నవ్వుతారు. అంటే ఎందుకని ఇంత వెయిటింగ్? అంటే ఆ ఫ్యామిలీకి ఆయనకున్న స్టార్డమ్కి ఇప్పుడు అంటే మనకి అంత మ్యాచ్ అయ్యి దొరకట్లేదన్నా, లేకపోతే ఏదన్నా రీజన్ ఉంటుంది అసలుకి? అంటే లవ్ మ్యారేజ్ అనా, లేకపోతే అరేంజ్? అలా ఏం లేదు, కానీ దేనికైనా టైం రావాలంతే. టైంని బాగా నమ్ముతాం, ఆ టైం వచ్చినప్పుడు అదే జరుగుతుంది. 1 fine day లవ్ మ్యారేజ్ చేసుకుంటానంటే, 1 fine day లవ్ మ్యారేజ్ చేసుకుంటానంటే, ఆ అబ్బాయి హ్యాపీగా ఉంటానంటే దేనికైనా ఓకే. మేము ఆయన హ్యాపీగా ఉండాలంతే మాకు కావాల్సింది. చాలా
అది బట్ ఫ్యామిలీలో అందరూ కూడా వెయిటింగ్ అనమాట దీని గురించి. ఉప్పలపాటి వారు పెళ్లి పిలుపు ఎప్పుడు చూస్తాం మేము. సూపర్. ప్రభాస్ అన్నలో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటమ్మా, రేదర్ దెన్? అసలు 1, 2 నేను చెప్పలేం ఆ అబ్బాయికి క్వాలిటీ అంటే. ఆ అబ్బాయి ఇంకా అంత డిగ్నిఫైడ్, అతను గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే. టోటల్గా ఒక్కటే అని ఏమీ చెప్పలేం. మొత్తం ఆ మనిషి అంత గొప్ప వ్యక్తి ఆయన. ప్రభాస్ కాకుండా మీకు బాగా నచ్చిన హీరో ఇండస్ట్రీలో? యాక్చువల్గా ఏంటంటే అందరినీ అభిమానిస్తాం మేము. నాకు హీరోలు అందరూ చిరంజీవి గారు ఇష్టం, ఆయన డ్యాన్స్లు అంటే. తర్వాత ఏమో ఏంటది బాగా ఇష్టమైన వ్యక్తుల్లో చిరంజీవి గారు. అప్పుడు మరి కృష్ణరాజు గారు వీళ్ళందరి తర్వాత అయినా కదా మరి మంచి హీరో. సోమన్ బాబు గారు ఇష్టం, ఆయన హీరో. కృష్ణ గారు అంటే ఇష్టం. ఈ తర్వాత వీళ్ళందరూ మహేష్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, చరణ్ అంటే ఎంత ఇష్టమో చెప్పలేను, నాకు చాలా ఇష్టం. వాళ్ళు కోడలు, చిరంజీవి గారి కోడలు ఉపాసన, ఆ అమ్మాయి అయితే కృష్ణరాజు గారు నా కూతురు అంటారు తను. అంటే మొన్న ఈ కాలు సర్జరీ అది జరిగినప్పుడు అపోలోయే కదా, తను స్టార్టింగ్లో చాలా బాగా చూసుకుంది. ఆ అమ్మాయి వచ్చి అందరికీ అప్పచెప్పి చాలా బాగా చూసుకోవాలి కృష్ణరాజు గారు అని చెప్పి. అసలు అమ్మాయి మెంటాలిటీ, అమ్మాయి రెస్పెక్ట్. చిరంజీవి గారు ఒకసారి ఫోన్ చేసినప్పుడు కూడా చెప్పాను, మీరు చాలా అదృష్టవంతులు, అంత మంచి కోడలు, అంత మంచి కొడుకు అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు ఆయన. చరణ్ కూడా ఎంత రెస్పెక్టో, కనిపిస్తే గబగబా వచ్చి ఆంటీ అని అంకుల్ అని పలకరించి అదంతా. చాలా మంచి అబ్బాయి చరణ్. అమ్మాయి కూడా అంతే, చాలా అదృష్టవంతుడు ఆయన. అండ్ ప్రభాస్ అన్నకి బాగా ఇష్టమైన హీరో చాలా అమితాబ్ బచ్చన్ గారు. ఆయనతో ఒక షార్ట్ చేయాలని కూడా నాకు ఇంట్రెస్ట్ అన్నారు, అది అయిపోయింది. సో సౌత్లో ఎవరి ఇష్టం అమ్మా బాగా ప్రభాస్ అన్నకి? ఆయన మరి ఒకరే ఇష్టం అని ఏం చెప్పరు, అందరితోనే మంచిగా ఉంటారు కదా. మన బన్నీ ఫ్రెండు, అలాగే చరణ్ మంచి ఫ్రెండ్, ఆయనకి చాలా ఇష్టం. ఉపాసన మంచి ఫ్రెండు, వీళ్ళందరితో మంచి ఫ్రెండ్లీగా ఉంటారు. డైరెక్టర్స్ అందరూ ఆయన ఫ్రెండ్సే. పూరి గారు ఏంటి, మన వి వినాయక్ గారు తెలుసు కదా, వీళ్ళందరూ రాజమౌళి గారు, వీళ్ళందరూ. సో ప్రభాస్ అన్న ఇష్టం లేనివారు లేరు, అందరూ ఈయన ఫ్రెండ్సే. ఆయనకే అప్పుడప్పుడు అనిపిస్తుందేమో, నా మీద నాకే ఇష్టం లేకుండా చేసేస్తున్నారు, నన్ను ఇంతగా ఇష్టపడి వీళ్ళందరూ అని. ఒకసారి ఒక వీడియో ట్రోల్ అయిపోయింది బాగా అన్నది, అందరు హీరోస్ ప్రైజ్ చేసేది ప్రభాస్ గురించి, అది ఇది అని బాగా ట్రోల్ అయింది. సో మిలియన్ వ్యూస్ వచ్చాయి ఒకసారి. బాగా ఆ టైంలో అదే ట్రెండ్. ఎక్కువ ప్రభాస్ గారు ఈ మధ్య చెప్పారు, నాకు ఆడియో ఫంక్షన్స్లో మైక్ పట్టుకుంటే అదేంటో తెలియదు, మాటలు రావు తొందరగా, ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తాను నేను, అది ఫస్ట్ నుంచి ఉంది. నా ఫ్యాన్స్ దీన్ని క్షమించాలి, ఏమనుకోవద్దు, అయినా నన్ను భరిస్తున్నందుకు మీ అందరికి థ్యాంక్ యూ అని చెప్పి సింపుల్ కొటేషన్ ఇచ్చాను నేను ఒక ఇంటర్వ్యూలో. ఎందుకనమ్మా అది ఇంకా అంటే ఆయనకి ఎందుకనో మరి అలా అదే అంటారు, పెద్దబాజీ అన్నీ నాకు మీ పోలికలు వచ్చి అన్నీ, కానీ ఈ విషయంలో మాత్రం రాలేదంటారు. ఆయనేమో జనాలు ఉండాలి, ముందుకెళ్ళిపోతారు, మైక్ లేకపోతే ఒప్పుకోరు ఆయన. ఈయనేమో అస్సలు మైక్ అంటే భయపడతారు. అది ఒక్క దగ్గర వాళ్ళిద్దరికి ఫస్ట్ లోనే పూనుకొని తెప్పిస్తారు ఫ్యాన్స్ కి అని. అది అబ్బాయి కొంచెం ఇప్పటికీ కూడా కొంచెం మైక్ దగ్గరికి వెళ్తే కొంచెం ఆయనకి అలానే అనిపిస్తుంది, మాట్లాడలేరు. ఇప్పుడు పాన్ ఇండియా అంటే చాలా మందికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి దుబాయ్, లండన్, యూఎస్ఏ వెళ్ళి షాపింగ్ చేసే హీరోస్ మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మహేష్ బాబు గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు, ఇలాంటి వాళ్ళు. బట్ ఈయన పాన్ వరల్డ్ స్టారే, ఎక్కడికి వెళ్ళి షాపింగ్ చేయాలి, ఎక్కడికి వెళ్ళి సినిమా చూడాలి, ఎక్కడికి వెళ్ళి లంచ్ చేయాలి, చాలా ఇబ్బంది ఆయనకి. అది మాత్రం అసలు యూరోప్ అది వెళ్తే అదే బాధ. వాళ్ళు అసలు ఎంత ప్రాణం ఇచ్చేసి అసలు వాళ్ళు ఇచ్చే అనమాట ప్రభాస్ గారు అంటే. ఇక్కడికి వెళ్ళే షాపింగ్ కూడా, ఆ షాపింగ్కి ఎక్కడికో వెనకాతలు ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఏదో షాపింగ్కి వెళ్ళాలి అంటే వాళ్ళు బాబు వస్తున్నారు అంటే అందరిని ఆఫ్ చేస్తారంట ఈయన ఒక్కరి కోసమే. ఆ రోజు క్లోజ్ చేస్తారంట మొత్తం, ఇంకా అంతా క్లోజ్ పెట్టేసి ఈయన కోసమని ఖాళీ పెట్టి కూర్చున్నారంట వాళ్ళు. ఈయన వెళ్ళినప్పుడు షాపింగ్ అంతా చేసుకొచ్చారంట. ఫ్రెండ్ చెప్తున్నాడు అనమాట, మేము ఇలా వెళ్ళినప్పుడు ఇలా అయిందమ్మా అని. ఈ రాధా శ్యామ్కి సంబంధించిన కూడా కొంతమంది నేను ఇంటర్వ్యూ చేశానమ్మా. ఆ ఇటలీ వెళ్ళినప్పుడు, యూరోప్ అంతా వెళ్ళినప్పుడు
ఎక్కడన్నా తెలియని ప్రాంతం ఉంటుందేమో, బాహుబలిని చూడని ప్రాంతం, ఆ ప్రాంతంకి వెళ్ళి పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకున్నారంట. అక్కడికి వెళ్ళినా కానీ అక్కడ కూడా తగులుకునేసరికి మళ్ళీ వెనక్కి వచ్చేసారంట. అసలు అక్కడ లేదు ఇక్కడ లేదు, ఇంక ఈ వరల్డ్ అంతా అంతా ఇంకా అసలు ఆయన నాకు తెలిసి ఆయనకి షూటింగ్ ఇల్లే, అంతే. ఇంకా వేరే ప్రపంచం ఉండదు. లేదా guest house. జనరల్గా కూడా ఎక్కువ అలాగే ఇష్టం ఆయనకి. బయటకు ఎక్కువ వెళ్ళటాలు, పబ్బులకి వెళ్ళటాలు అలాంటివన్నీ తక్కువ, బాగా తక్కువ. ఫ్రెండ్స్తో బాగా మా గెస్ట్ హౌస్లో ఫ్రెండ్స్ అందరూ దగ్గరికి వస్తారు అని చెప్పి కూర్చొని రిలాక్స్ అవుతారంట ఫ్రెండ్స్ అందరితో. నేను బాగా అలాగే రాజమౌళి గారు, మన వినాయక్ గారు వీళ్ళంతా వెళ్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మేము వెళ్తూ ఉంటాం. అలాగే ఆయనకి ఇష్టం, అలా రిలాక్స్ అవుతారు బాగా. సో బయట ఎవరు ఫిగర్స్ చెప్పట్లేదు, హోమ్ బ్యానర్ కాబట్టి ప్రభాస్ గారు చెప్పట్లేదు, అండ్ యువి క్రియేషన్స్ కాబట్టి వాళ్ళు చెప్పట్లేదు. ఈ రాధేశ్యామ్కి బడ్జెట్ ఎంతమ్మా అసలుకి? అసలు నాకు తెలియదు, అందులో అసలు ఇన్వాల్వ్ అవ్వను నేను. బడ్జెట్ అది అలాంటివి ఏం తెలియదు. ప్రభాస్ గారి రెమ్యునరేషన్ అంతా తెలియదు అసలు నాకు ఈ రోజుకి. నిజంగా మీ అందరూ అనుకొని నేను అందరిలాగే టీవీలోని లేకపోతే అట్లా చూస్తాను అంతే, వాళ్ళు చెప్పడమే. కానీ నేను అంత లోతుగా వెళ్ళి అడిగి అలా చేయను అసలు, అడగను అసలు. నెక్స్ట్ గోపికృష్ణ బ్యానర్ అండ్ ప్రభాస్ గారి కాంబినేషన్లో రాజమౌళి గారి సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేమందరం? ఏమన్నా మళ్ళీ ఉంటుందా? మీ అందరిలాగే నేను కూడా ఆలోచిస్తాను అంతే. మోస్ట్ వెయిటెడ్ అనమాట ఇవన్నీ అసలుకి, ఎప్పుడెప్పుడు వస్తాయా మళ్ళీ అని, ఆ కాంబినేషన్ చూడాలి అని. అదే నిజంగా ఆ కాంబినేషన్ చూడాలని అందరూ ఈ కళ్ళతో ఏదో చూస్తున్నారు. ఒక అద్భుతమైన సినిమాని ఇచ్చారు కదా, జీవితంలో మర్చిపోలేని, ప్రతి మనిషి జీవితాంతం గుర్తుండిపోయే సినిమా బాహుబలి. ఎందుకంటే బాహుబలి అనే పదం లేకుండా ఏ సినిమా ముందుకెళ్ళదు. మీరు చెప్పిన, మీ మీడియా వారు ఎవరు చెప్పినా ఇది బాహుబలి కన్నా ఎక్కువ చేసిన, బాహుబలి కన్నా తక్కువ చేసిన ప్రతి సినిమాలు బాహుబలి అనే పదం వచ్చాకే ఏ సినిమానైనా మీరు మాట్లాడతారు. అట్లాంటి అద్భుతమైన డైరెక్టర్ గారు, అద్భుతమైన హీరో గారు మనకి దొరకటం మనం చేసుకున్న అదృష్టం. పెద్దనాన్న గారు తిరుపతి సభలో కూడా చెప్పారు, బాహుబలి ఆడియో అవును, ఫంక్షన్ ఫస్ట్ అప్పుడు బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అని మాట్లాడుకుంటారు చూడండి అందరూ అన్నారు. అదే సత్యం జరిగింది. అవును, 100%. ఎందుకంటే తెలుగు సినిమా అంటే, సౌత్ ఇండియన్ సినిమా అంటే ఒక చులకన భావం ఉండేది. ఎంతో గర్వం. ఇది అయిపోయిన తర్వాత చూడండి మా కెపాసిటీ ఏంటో, మా క్యాలిబర్ ఏంటో, మా రెమ్యునరేషన్స్ ఏంటో, మా వాల్యూ ఏంటో, మా బడ్జెట్స్ ఏంటో, వీటి గురించి డిస్కషన్ జరగకపోతే చూడండి అన్నారు. అవునవును, అదే వచ్చేసింది ఎప్పుడో. 100%. ఎక్కడ తెలుగు సినిమా 50 కోట్లు 100 కోట్లు ఉన్న సినిమా ఈరోజు 1000 కోట్లు 2000 కోట్లు స్థాయికి వెళ్ళింది. ఇండస్ట్రీ అంత పెరగటం అనేది, వెనకాతలు ఉన్న వాళ్ళందరూ కూడా పెరుగుతారు కదా, వీళ్ళు ఎంత పెరుగుతున్నారో వెనకాతలు ఉన్న వాళ్ళు కూడా అంత అవకాశాలు అంతా పెరుగుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఇండస్ట్రీ అంతా చాలా మంచి అదృష్టం చేసుకున్నట్టు ఆ రేంజ్. సో ఆఫ్టర్ బాహుబలి అర్థమైపోయింది అనమాట మా అందరికీ తెలుగు సినిమా స్థాయి ఏంటో. అవును, పక్కా. ఆ స్థాయి ఎప్పుడు ఇంకా చిరస్థాయిగా నిలిచిపోతుంది డిక్షనరీలో. బాహుబలి అసలు ఎక్కడ ప్రపంచ దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా బాహుబలి, ప్రభాస్ అనే పేరు అందరూ అసలు ఎవరికి తెలీదు. అందరికీ తెలిసేది ఒక్కటే, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాహుబలి. అటు నార్త్లో మేము ఢిల్లీ వెళ్ళినా అక్కడికి వెళ్ళినా వాళ్ళు గుర్తుపట్టి బాహుబలి పెద్దమ్మ, బాహుబలి పెద్దనాన్న. ఇంకందరికీ బాహుబలి పెద్దమ్మ, బాహుబలి పెద్దనాన్న. అసలు అంత అసలు పెద్దనాన్న గారు ఫస్ట్ సెంట్రల్ మినిస్టర్ కదా సినిమా చరిత్రలోనే, హీరోస్లలో ఫస్ట్ సెంట్రల్ మినిస్టర్ ఆయన. ఆయన చెప్పడం కూడా కరోడ్పతిలో కూడా అమితాబ్ బచ్చన్ గారు చెప్పారు. అదే మనం గుర్తు చేసాం ఆయనకి. అవునవును గుర్తుందాకని చెప్పారు ఆయన. అవును, అక్కడ ఎక్కువ సెంట్రల్తో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది ఆయనకి, మినిస్టర్స్తో వీళ్ళందరితో కూడా. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభాస్ గురించి ఏం మాట్లాడతారు అసలు? వాళ్ళందరూ ఎంత హ్యాపీగా, అలా ఏంటది, కొంతమంది మా వాడు పెద్ద ఫ్యాన్ అండి, ఎప్పుడు తీస్తారు మీ అబ్బాయితో మా వాడికి ఫోటో అని అడిగిన మినిస్టర్లు ఎంతోమంది ఉన్నారు. చాలామంది ఢిల్లీ నుంచి పంపించడం జరిగింది. ఇక్కడ బాబు
మేము అపాయింట్మెంట్ తీసుకొని ఫోటోలు తీయించటం అన్నీ జరిగాయి అప్పుడు. అవునా? ఆయన గడ్కరీ గారికి ఎంత ఇష్టమో, ఆయన ఎలాగైనా బాబుని కలవాలంటే బాబు బొంబాయిలో ఏదో షూటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్ళి షూటింగ్ దగ్గర షూటింగ్ అంతా చూసి ఫోటో తీయించుకొని వెళ్ళారంట ఆయన. నితిన్ గడ్కరీ గారు. నితిన్ గడ్కరీ గారు. అలా ఎంతమందో. మోడీ గారు అడగరా ఇప్పుడు? ఆల్రెడీ మోడీ గారు కూడా మరి అప్పుడు కలిసాం కదా, ఎప్పుడు వెళ్ళినా అడుగుతారు మరియు బాహుబలి ఎలా ఉన్నాడు అనేసి కృష్ణరాజు గారిని. చాలా ఇష్టం ఆయనకి. రాజ్నాథ్ సింగ్ గారికి ఎంత ఇష్టమో, వీళ్ళకి ఇష్టమో వాళ్ళకి ఇష్టం లేదు అని లేదు అబ్బాయి అంటే అందరికీ. ఇంత లెగసీ కంటిన్యూ అవుతుంది సినిమా జీవితం. రేపటి రోజున పెద్దనాన్న గారి పొలిటికల్ కెరీర్ కూడా కొనసాగించే ఇంట్రెస్ట్ ఉందా ఆయనకి ఇన్ ఫ్యూచర్? ఇప్పుడు వరకు అయితే లేదు. ఇప్పుడు మరి తర్వాత ఫ్యూచర్లో వస్తుందో ఏమో మనం చెప్పలేం కదా, ఏమైనా ఎప్పుడైనా జరగచ్చు ఏదైనా. అది ప్రస్తుతానికైతే సినిమాల మీద ఆయనకి ఇంట్రెస్ట్. అది పొలిటికల్గా ఏం లేదు. పొలిటికల్గా ఇప్పటి వరకు ఏమీ లేదు. అది చెప్పలేం కదా ఎప్పుడు వస్తుందో ఏంటో, సడన్గా రావచ్చు. ఇన్ బిఫోర్ జనరేషన్ చూసుకుంటే కృష్ణరాజు గారు, పెద్దనాన్న గారు వాళ్ళ జనరేషన్లో ఆయన నాకు తెలిసి 30 సంవత్సరాల్లోనే దాదాపు 150 సినిమాలు పైగా తీశారు. 180. అవును, 150. ఆయన కెరీర్లో మొత్తం 200 సినిమాలు పైగా తీశారు. బట్ కమింగ్ టు ప్రభాస్ అన్నకు వచ్చేసరికి 20 yearsలో 20 పిక్చర్స్ చేశారు. అంటే టేకింగ్ టైం ఎక్కువ తీసుకుంటున్నారనా, లేకపోతే సబ్జెక్ట్ సెలక్షన్స్ టైం పడుతుందనా, లేకపోతే ఓవరాల్గా అది అర్థమవుతుందా మీకు ఆ డిఫరెన్స్? అంటే ఏమన్నా డిస్కషన్ జరుగుతుందా ఇంట్లో వాటి గురించి? అంటే ఇప్పుడు మరి అలా అయిపోయింది. పాన్ ఇండియా మూవీ అనేసరికి ఆ లొకేషన్స్, తర్వాత ఏమో ఎన్ని ఆలోచించాలి, ఏంటది సాంగ్స్, మ్యూజిక్. ఇప్పట్లా కాదు కదా, అప్పుడు అంటే ఒకే డైరెక్టర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్తోనే ఎక్కువ పాడించేవారు, అలా ఉండేది అప్పుడు. ఇప్పుడు అలా కాదు కదా, అంత ట్రెండ్ మారింది కదా. తీయటంలో కూడా డైరెక్టర్లు కూడా ఎంతో ఆలోచించి అంత టైం తీసుకుంటున్నారు. డైరెక్టర్లు టైం తీసుకోవటం వల్ల సినిమాలు అంతా లేట్ అవుతున్నాయి అనమాట. అంటే వాళ్ళ ఆలోచనలు కూడా మరి అంత లెవెల్కి తీసుకెళ్ళాలి. పాన్ ఇండియా మూవీ అంటే అలా ఎంత ఆలోచించి తీయాలి, దాని మీద అంత టైం తీసుకుంటున్నారు వాళ్ళు. అంటే బిఫోర్ బాహుబలి లాంటి సినిమాలు అయితే వరుసగా సంవత్సరానికి 3-4 ఏళ్ళు నేను ఇస్తాను అని చెప్పారు. ఇలాంటి సినిమాలకు టైం పడుతుంది కాబట్టి అంతే, తప్పదు మరి, అవి మనం వెయిట్ చేయవలసిందే. బాబు ఇప్పుడు అన్ని సినిమాలు ఎక్కువే ఒప్పుకున్నారు కదా, మరి అంత టైం తీసుకోవట్లేదు. అన్ని సలారు, తర్వాత ఏమో అది అప్పుడే అయిపోయింది కదా ఆదిపురుషం, దానికి డేట్ కూడా ఇచ్చేసారు. జానపదానికి టైం పడుతుంది కానీ ఇలాంటివి అన్నీ కూడా తొందరగా ఎక్కువ సినిమాలే చేస్తున్నారు. అది నిన్న ఒక ఇంటర్వ్యూలో చూశాను, కృష్ణరాజు గారి ప్రభావం ఎక్కువగా పడింది. సినిమా అంటేనే జీవితం అనే విధంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆయన. అంతగా సినిమా అనేది ఆయన మైండ్లో చొచ్చుకుపోయిందమ్మా. ఆయనకు బాగా 300 రోజులు నేను కష్టపడతాను సినిమా గురించి. అది ఎవరైనా కూడా తప్పుగా మాట్లాడిన ఆయన ఒప్పుకోరు, అందరికీ వార్నింగ్ ఇస్తారు. మా మదర్, మనకు ఫుడ్ పెట్టిన తల్లి, దాన్ని ఎవరైనా కూడా కొంచెం మాట జారినా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేస్తారు. సారీ 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 అని చెప్పడం చాలామంది కూడా ఇదివరకు జరిగింది. ఎవరైనా కొన్ని ఏదైనా ఒప్పుకోరు. ఆయన మదర్, మా సంస్థ బాగాలేదనో, మా ఇలా ఉందనో ఎవరైనా అన్నా ఆయన ఒప్పుకోరు. అలా అన్నీరు అసలు. ఏదైనా ఉంటే మనం సరిదిద్దుకోవాలి కానీ దాన్ని మనం కించపరచొద్దు. తల్లి మనకు అన్నం పెట్టింది, ఆవిడని మనం అంత రెస్పెక్ట్గా చూడాలి అని చెప్తారు. అంత ఇష్టం ఆయనకి. అందుకే మా గురించి ఎవరైనా వచ్చినా కానీ, అందుకనే మా సంస్థలో ఆయన ఎన్ని కోట్లైనా నేను ఇస్తాను అని ప్రామిస్ చేశారని కూడా నాతో ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఆర్టిస్ట్ చెప్పారు. అవునవును, అసలు మా అంటే అంత గౌరవం ఆయనకి, అందరికీ కూడా చెప్తారు. దాన్ని మనం ఎంతో, అందుకే ఆయనకు ఆ టైంలో కూడా వీళ్ళందరూ మెంబర్స్గా ఉండి కూడా ఎంతో అద్భుతంగా దాన్ని నడిపించుకొని వచ్చారు, ఎక్కడ చెడ్డపేరు రాకుండా. అవును, మొన్న ఈ కరోనా టైంలో 2 years కృష్ణరాజు పెద్దనాన్న గారు కదా క్రమశిక్షణ క్రమశిక్షణ దాని కమిటీ చైర్మన్గా చాలా బాగా చేశారు. అందరూ ఎంత మెచ్చుకున్నారు, ఎంత సమర్థవంతంగా ఇలా చేయగలిగారు. అందుకని మీరు అన్ని మినిస్టర్లు చేసినా కూడా ఎక్కడ చిన్న మాట లేకుండా చేసుకొచ్చారు. అవి కూడా దీన్ని కూడా అలాగే నడిపించారు అని అందరూ అసలు సెల్యూట్ కొట్టేశారు, అంత బాగా జరిగినందుకు. క్రమశిక్షణ అంటే కృష్ణరాజు పెద్దనాన్నతో మాట్లాడేదంటే భయం కదమ్మా అందరికి అని కాదు, కరెక్ట్గా ఉంటారు అంతే, దేని దగ్గర కాంప్రమైజ్ అవ్వరు. ఏదైనా ఇలా ఉందా, అంత కరెక్ట్గా ఇలా జరగాలంటే అలా జరగాలి అంతే, మరి కాంప్రమైజ్ అయ్యేది లేదు, అంత నిక్కచ్చు అనమాట.
ఇప్పటికి ఇంట్లో ఉన్న అందరికి చాలా భయం కదా ఆయనతో మాట్లాడాలంటే డైరెక్ట్గా ఏ విషయం మీద అయినా. మీ అందరూ ఇప్పటికి ఇంట్లో వాళ్ళైనా ఎక్కడ వాళ్ళైనా అదే ఉండదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఆయన. భయపడేది అనేది ఉండదు, కాకపోతే అంత కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉండాలి అంటారు కాబట్టి. ఈ రాధేశ్యామ్ విషయంలో కూడా ఆ గడ్డం పెంచడానికి కూడా చాలా మంది చెప్పడానికి భయపడ్డారంట కదా. అంటే ఆయనకి ఆ విషయంలో ఇంకొకరు సలహాలు ఇవ్వడానికి లేదు కదా. అయినా అందులో ప్రొఫెసర్ కదా అందులో. కానీ కొత్త డైరెక్టర్లు రాధాకృష్ణ గారు, అంతకుముందు మా నాగాశ్వన్ వీళ్ళంతా మేము పిల్లలం కదా, మరి ఆయన సినిమాలు యాక్ట్ చేయాలి, ఆయనకి చెప్పేవాళ్ళం కాదు, చెప్పగలమో లేదో అని చాలా భయపడే వస్తారు ముందు ఎవరు వచ్చినా. కానీ ఒక్క సెకండ్ మాట్లాడాక అబ్బో ఈయన ఇంత గొప్ప వ్యక్త, అబ్బో ఇది ఇలాంటి వ్యక్తి అని వాళ్ళే అనుకొని వెళ్తారు. అంత ఫ్రెండ్లీ అయిపోతారు మళ్ళీ వాళ్ళు. అంత బాగా వాళ్ళకి ఆ భయం అనేది వద్దు. నాగార్జున గారితో అదే చెప్పారు. అలాగే నువ్వు ఏదనుకుంటున్నావు అది క్లియర్గా చెప్పు, నువ్వేమీ భయపడద్దు, అది నువ్వు ఎలా చెప్తే అలా. అది ఏదైనా చిన్న అందులో ఇది ఉంది అంటే నేను కరెక్షన్ చేయమని చెప్తాను తప్ప నేనేమి నో అని ఇలాగే ఉండాలి అని ఏమి చెప్పను నేను అంటూ. ఆ నాగి గారికి ఎంత ఇష్టమో, నా గురువు గారు అంటారు అన్నమాట. కృష్ణరాజు గారు అంటే అల్లుడు నాగి చాలా ఇష్టం కృష్ణరాజు గారు అంటే. అలాగే మా రాధా కూడా, రాధాకృష్ణ చక్కగా ఆయన చెప్పినట్టుగా చక్కగా చేస్తారు. రాధాకృష్ణ గారు అంటే ఇప్పుడు బయట బాగా వినపడుతుంటారు. అంటే ఎట్లా అంటే ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు ఆయన. సినిమా మీద ఆ విజన్ కానీ, ఆ హిట్ కొట్టగలం, నిరూపించగలం, సినిమా ఆ రేంజ్కి తీసుకెళ్ళాలన్న అది కనపడుతుంది ఆయన మాటల్లో. మీకు ఎలా అనిపిస్తుంది రాధాకృష్ణ గారి టేకింగ్ చూశారు, ఆయన విజన్ చూశారు? చాలా చాలా బాగా చేశారండి ఆయన. అసలు మేమే ఊహించలేదు ఈయన ఇంతలా తీయగలుగుతాడు స్టార్టింగ్లో చూసినప్పుడు. తర్వాత చూస్తే ఆయన ఎంత అద్భుతమైన మంచి డైరెక్టర్ అని మేము అనుకున్నాం. చాలా బాగా చేశారండి. కృష్ణరాజు గారు కూడా అప్రిషియేట్ చేశారు, ఎంత మెచ్చుకున్నారు. మేమందరం కూడా మెచ్చుకున్నాం రాధాకృష్ణ గారిని. చాలా కూల్గా. సినిమా విషయానికి వస్తే ప్రభాస్ అన్న హిట్ ఫ్లాప్ ఈ రెండు ఎలా తీసుకుంటారు మైండ్కి? అసలు ఆయన సైకాలజీ ఎలా ఉంటుంది సినిమా రిలీజ్ టయానికి? అదే కృష్ణరాజు గారు నేర్పింది. హిట్ అయినా ఇదైనా దాన్ని ఎందుకు హిట్ అవ్వలేదు, దేనివల్ల నెక్స్ట్ దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ఒక మంచి మూవీకి వెళ్ళాలి కదా. అది డిసప్పాయింట్ అయిపోయి ఇదో అయిపోయి అయ్యో బాబా అని అనకూడదు అని మొదటి నుంచి ఉంది కాబట్టి అదే ఫాలో అవుతారు. అదనమాట. అది కొంచెం ఒక సినిమా హిట్ అవ్వలేదు అంటే జనరల్గా బాధ ఉంటుంది, అయ్యో సినిమా హిట్ అవ్వలేదు. సాహు ఇక్కడ ముందు అలాగే అన్నారు, తర్వాత చాలా పెద్ద హిట్ అయింది కదా. అసలు హిందీలో అయితే అసలు మామూలుగా కాదు, సాహు చాలా పెద్ద హిట్ కదా. అలాంటి రిపోర్ట్స్ విన్నప్పుడు, అలాంటి రివ్యూ విన్నప్పుడు ఫీల్ అవుతారా? ఉంటుంది జనరల్గా, అది మనం అబద్ధం చెప్పకూడదు. డెఫినెట్గా కొంచెం బాధ ఉంటుంది అయ్యో అనేసి. తర్వాత ఏముంది, కొన్ని అన్నీ మన చేతిలో ఉండవు కదా. హిట్లు మనమేం దేవుళ్ళం కాదు కదా. మీ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తే అలా సినిమా ఆడుతుంది. కాకపోతే వీళ్ళు మాత్రం అది బాగా హిట్ అవ్వాలి, అందరూ చూడాలని డైరెక్టర్ తీస్తాడు, ప్రొడ్యూసర్ తీస్తాడు, ఆర్టిస్ట్ కూడా, హీరో కూడా యాక్షన్ చేస్తాడు. అది ఓకే. కానీ అన్ని హిట్ అయిపోవాలి అనే రూల్ కూడా లేదు కదా. అదే. సో ఫ్యామిలీ నుంచి ఒక రెబల్ స్టార్ వచ్చారు మా అందరికి. నెక్స్ట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఫ్యామిలీలో ఉన్న జనరేషన్ ఎవరన్నా మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళని, ప్రగతక్క కొడుకులు కానీ? చూద్దాం, వెయిట్ అండ్ సీ. చాలా పెద్దోళ్ళు అయిపోయారు. ఏమో చెప్పలేం కదా, అదే నేను అంటున్నాను. అవుతే అవ్వచ్చు. అది బాగా పెద్దోళ్ళు అయిపోయారు కదా. చాలా పెద్దోళ్ళు అయిపోయారు. ఇంకా వాళ్ళు ఇంటర్కి 10th అయ్యింది వాళ్ళకి, చాలా టైం ఉంది. ముందు చదువు మీద ఫోకస్ వాళ్ళది, తర్వాత ఆఫ్టర్ చూద్దాం. అంతే. అంతే. వాళ్ళకైతే ఇంట్రెస్ట్ ఉంది. ప్రభాస్ కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంది, ఆ పిల్లల్ని తీసుకురావాలని కూడా విన్నాను నేను. అందరూ ఏదో ఊహించి రకరకాలుగా అంటారు, అవన్నీ కాదు. కానీ డెఫినెట్గా వాళ్ళు చదువులు అయ్యాక ఏమో అవ్వాలని ఉంటే డెఫినెట్గా సపోర్ట్ ఉంది కదా, ఫ్యామిలీ సపోర్ట్. అందరూ కూడా డెఫినెట్గా ఆనందంగా కూడా ఉంటుంది వాళ్ళు వస్తే. అదే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ముందుకు తీసుకెళ్ళడమే. ఓకే. సో ఇంత పెద్ద ఫ్యామిలీలో ద వన్ అండ్ ఓన్లీ పిల్లర్ శ్యామలాదేవి గారు అంటే ఫ్యామిలీ మొత్తానికి అమితమైన ఇష్టం. అవును. ఇన్ని మార్క్స్ ఎలా కొట్టేశారు మీరు అసలు? అంటే అదే చెప్పాను కదా, ఏముంది, ఎవరిని ఇబ్బంది పెట్టను. ఎవరికైనా కావాలి అంటే నాకు చేతనైన దాంట్లో సహాయం చేస్తాను. ఫ్యామిలీ అందరినీ బాగా చూసుకోవాలి, అందరితోని రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, అలా నాకు ఇష్టం కూడా. అలాగా కుటుంబ సభ్యులే అవని, మీ అందరే అవని, ఫ్యాన్స్ అవని, ఫ్రెండ్స్ అవని, ఎవరితోనైనా కూడా
ఆ రిలేషన్షిప్ అలా మెయింటైన్ చేసి నవ్వుతూ మనకు భగవంతుడు ఇచ్చిన ఈ జీవితం నలుగురితో ఆనందంగా ఉండటం, మంచితనంతో ముందుకెళ్ళటం, కుటుంబాన్ని బాగా చూసుకోవాలి. అదే నా ధ్యేయం. అదంతా భగవంతుడి ఆశీస్సులతో జరగాలి. ఇన్ ఫ్యూచర్ గవర్నర్గా చూడొచ్చా కృష్ణరాజు గారిని ఫైనల్గా మేము? అదే నేను చెప్తున్నాను కదా, కొన్ని అన్నీ ఆ భగవంతుడు చేస్తే అన్నీ జరుగుతాయని నా నమ్మకం. ఆ మహానుభావుడు ఆయన ఎన్నో చేశారు, ఎన్నో చూశారు. ఆయనకి ఏది ఇచ్చినా తక్కువే. ఇచ్చిన దానికి ఆయనకి ఏది ఇచ్చినా దానికే గౌరవం వస్తుంది. అదే అనమాట కృష్ణరాజు గారు. సూపర్. లాస్ట్ అండ్ ఫైనల్గా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న క్వశ్చన్ మార్క్ పక్కన పెడితే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రభాస్ అన్న పెళ్ళి అనే దాని మీద ఇప్పుడు ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది. ఇన్ సూన్ అది కూడా మేము చూడొచ్చు అనమాట. తొందరలో ఉంటుంది మాకు ఆ శుభవార్త. ఉండొచ్చు, ఎప్పుడైనా జరుగుతుంది. ఎదురు చూడడంలో మనకు ఆనందం, ఆ కిక్ ఉంటుంది. ఒక్కసారిగా న్యూస్ వచ్చినా కానీ కిక్ ఉండదు. అదే ఫైనల్గా పెళ్ళి అయిపోయి న్యూస్ ఉంటాం కదా, అది కిక్. అదే సూపర్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ కన్నమ్మ. లాస్ట్ అండ్ ఫైనల్గా రాధే శ్యామ్ గురించి, అండ్ దెన్ రాధే శ్యామ్ రేపు 11th థియేటర్స్కి రాబోతుంది కాబట్టి, సో రెబల్ స్టార్ అండ్ యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారో మీ మాటల రూపంలో. మా ప్రేక్షకులు అంటే మా ఫ్యాన్స్, వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు. ఇంత అభిమానించి ఇన్ని ప్యాన్ ఇండియా స్టార్ని చేశారు మా ప్రభాస్ని. అలాగే రెబల్ స్టార్ కృష్ణరాజు గారు 40-50 సంవత్సరాల నుంచి కూడా అభిమానిస్తున్నాం మా కృష్ణరాజు గారి ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్. మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను రాధేశ్యామ్. మీ అందరి కోసమే తీసాను ఈ సినిమా. సో మీ అందరూ తప్పకుండా ఈ సినిమాని చూసి ఆదరించి పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో రాధేశ్యామ్లో బ్యూటీ ఆఫ్ ద మూవీ అంటే ప్రభాస్ గారే అని చెప్పాలి. అంతే పూజ హెగ్డే కన్నా కూడా ప్రభాస్ అని చెప్పాలి. అదే సూపర్ కన్నమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే టైం ఇచ్చారు ఈ టైంలో. అండ్ రాధేశ్యామ్లో మా ప్రమోషన్స్లో మీరు బిజీగా ఉన్నారు బాగా. ఒక పక్కన ప్రభాస్ గారు బిజీగా ఉన్నారు, అందరూ బిజీగా ఉన్నారు. ఈసారి గోపికృష్ణ బ్యానర్ నుంచి మీరు ఇలా ప్రత్యక్షంగా ప్రేక్షకులకు కనిపించటం, అండ్ రాధేశ్యామ్ గురించి, ప్రభాస్ గారి గురించి, ఫ్యామిలీ గురించి చాలా అంటే చాలా ఆసక్తికరమైన విషయాలు, తెలియని విషయాలు కూడా చాలా షేర్ చేసుకుంటారు ఎప్పుడు మీడియాకి. థ్యాంక్ యూ కన్నమ్మ. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ రోషన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.